అరే చూప్, ఏంద్రా లొల్లి? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా చచ్చిర్రా? ఎవరు చచ్చిపోలేదు సార్, నేనే చచ్చిపోయాను. ఇక రాగడానికి నా దగ్గర డబ్బులు లేదు సార్. అయితే ఏడుస్తారు బే. చల్, నీకెంత కావాలో నేను తగ్గిస్తా. మా ఇంటికి రారా. రా వస్తా తాత. అనిత, అమ్మాయి అనిత, అనిత. వస్తున్నానన్నయ్యా. అబ్బా, ఇంకా నీ పూజలు పునస్కారాలు పూర్తి కాలేదు తల్లి. అమ్మాయి, నీ జీవితంలో సగం టైము దేవుళ్ళకే సరిపోతుంది. హారతి తీసుకో అన్నయ్య. తీసుకుంటా. చూడు, నీ జీవితంలో సగం ఈ హారతి పుణ్యం అంటూ హారతి అయిపోతుంది, అది గుర్తుంచుకో. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఈ పూజలు హారతులే. టింగ్ టాంగ్. మరదే, రేడియోలో టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ ఫాలో కావద్దు, మనసు పాడైపోతుంది అంటే వెళ్ళలేదు. ఇప్పుడు ఏమైంది? టింగ్ టాంగ్. అబ్బా, నీకు అసలు సెంటిమెంటే లేదన్నయ్యా. 100కి 100 పాళ్ళు లేదు. అనిత, డబ్బులోనే అన్ని సెంటిమెంట్స్ ఉన్నాయని సెంటిమెంట్ గా నమ్మిన వాడిని. డబ్బు ఒక్కటే నాకు సెంటిమెంట్. ఓకే, నేను బాస్ దగ్గరికి వెళ్ళి నేరుగా అటొస్తాను, నువ్వు నేరుగా ఆఫీస్కి వచ్చాయి. వస్తా. సారీ. అబ్బా, డబ్బు సంపాదనలో పడి ఆప్యాయతలు అనురాగాలు మర్చిపోయే ఇలాంటి వాళ్ళకి కొంచెం జ్ఞానోదయం కలిగించు స్వామి. పొద్దున్నే ప్రయోగాలు ప్రారంభించిందే. అమ్మాయి పల్లవి. అంకుల్ అంకుల్, చిన్న డౌట్. ఏంటమ్మా? కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపితే ఏమవుతుంది అంకుల్? ఆశర్లపూడి బ్లోఅవుట్ అవుద్ది. బ్లోఅవుటే. ఏమ్మా, ఇంకా టిఫిన్ చేయలేదా? చేయలేదు. ఓ ప్లేట్ పట్టుకొస్తావా? ఎందుకు? మెదడు తీసి దాన్ని పెడదామని. అదేంటి అంకుల్? టిఫిన్ చేద్దాం గాని. లేకపోతే ఏంటమ్మా, ఎర్లీ మార్నింగ్ ఎక్స్పెరిమెంట్స్ కి ఎర్లీ ఎంగలప్పుడు నేను దొరికినా. అసలు గాని డాడీ లేచారా? ఆయన ఎప్పుడు ఎర్లీగా లేచారు కాబట్టి రెండు అంకుల్ లేపుదాం. అమ్మా, ఇదేంది? నిద్రలోకి పడ్డానా? ఓ, డే మారింది కదూ, భాష మారాలి. వీడవడు? నీకు ఇది రోజు మామూలేగా డాడీ. రాత్రి బాగా తాగి ఏ ముస్టోన్నో ముదనష్ట పొన్నో తీసుకొస్తావు, పొద్దున్నే తన్ని తరిమేస్తావు. కరెక్ట్ మేనేజర్ సార్, వీడిని తన్ని తరిమేవయ్యా. ఎస్ సార్. పద డార్లింగ్. కోడిగుడ్డు ఫేస్ డబుల్ కట్ కావాలా? పీచు పీకేసిన టంకాయ మొహం నువ్వును. లే, కూర్చున్నాడు పెద్ద రాజాల. ఆ కృష్ణమూర్తి పిచ్చోసా, నువ్వు ఒక ముచ్చోసా, సరిపోయి ఎదురుదే. పీకు పీకాలంటే బాలగలు టౌన్ లో పడతావు. ఇసిపోయిన లేదు, పాడలేదు. వారి దగ్గర మై సన్నో, ఈ ఆస్తి నాది, ఈ భోగం నాది, ఈ సుఖం నాది, ఈ ఇలాసం నాది. రేపో మాపో ఆ కృష్ణమూర్తి గారిని కసక్ అని పైకి పంపేసి ఏడునే పర్మనెంట్ గా కంఫర్ట్ గా సెటిల్ అయిపోతాను రా. రే కృష్ణమూర్తి, నీ డోర్ లాక్ అయిపోయేందుకు ఆటే సమయం లేదు, ప్రిపేర్ అయిపో.